శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 10 ఘట్టాలు పూర్తి చేసుకున్నాము. 11వ ఘట్టం ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ పిన్ని తిట్టింది. వాళ్ళ పిన్ని ఎందుకు తిట్టింది అంటే ఆయనకు ఒక కోరిక ఉండే వాళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలని. ఆ కోరికతో ఆయన వెళ్ళాడు. ఆ కోరిక తీరలేదు. అందుకని కోపం వచ్చింది. ఆ కోపంతో ఇప్పుడు ఆయన ఏదో సాధించాలని బయలుదేరాడు. మళ్ళీ అదే ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. జరిగింది పాపము. ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళ తమ్ముడు. ఆయనకు ఆ కోరిక ఎందుకు కలిగింది దానికన్నా ముందు చూద్దాం. కోరిక డైరెక్ట్‌గా కలగలేదు. కోరిక ఎందుకు కలిగింది? వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని ఆడుకుంటుంటే చూసాడు. కాబట్టి అది ధ్యానం చేశాడు. ధ్యాయతో విషయాన్ పుంసః. దాంతో సంగము నాకు కూడా కావాలి. ఆ సంగాత్ సంజాయతే కామః కోరిక. కామాత్ క్రోధోభిజాయతే. వాళ్ళ మధ్యలో వాళ్ళ పిన్ని తిట్టింది కాబట్టి కోపం వచ్చింది. ఇంక తర్వాత ఏమవుతుంది మరి పరిస్థితి? దీన్ని ఎక్కడైనా ఆపగలిగితే అసలు ఆ సంగాత్ సంజాయతే అక్కడ ఆపగలిగితే, దానికన్నా ముందు ధ్యాయతో విషయాన్ని దగ్గర ఆపగలిగితే, అసలు ధ్యానమే ఇట్లాంటి అల్ప విషయాల గురించి కాకుండా భగవత్పరం చేస్తే, ప్రణశ్యతి అన్న చివరి మెట్టు దగ్గరికి వచ్చి చతికిలబడవలసిన పని ఉండదు. మొత్తం మన జీవితం అంతా ఈ 8 మెట్ల పైనుంచే పైకి కిందికి పైకి కిందికి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాము. ఈయన పైకెక్కుతున్నాడా? కిందికి జారి పడుతున్నాడా? ఏమి చేస్తున్నాడు అని. ముందైతే జారడం మొదలైంది. ధ్యాయతో విషయాన్ పుంసః అయిపోయింది. సంగః తేషు ఉపజాయతే అయిపోయింది. సంగాత్ సంజాయతే కామః అయిపోయింది. కామాత్ క్రోధో విజాయతే అయిపోయింది. క్రోధాత్ భవతి సమ్మోహః. ఆయనకు మోహం కలగాలి ఇప్పుడు. ఆ స్టేజ్‌కి వస్తుందేమో చూద్దాము. మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అక్కడికెళ్ళాలి. ఎక్కడికున్నాడో చూద్దాం. ఎక్కడైనా ఆపగలిగి ఆ ధ్యానాన్ని ఇటు మళ్ళించాడంటే, ఆత్మ వైపుకి లోపలికి మళ్ళించాడంటే మాత్రం పైకెళ్ళిపోతాడు. ఆ ధ్యానము ప్రపంచం వైపుకి తిప్పాడంటే జారిపోతాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే నారదుడు కనిపించాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు మన ధ్రువుడు మా పిన్ని తిట్టింది. నాకు కోపం వచ్చింది. ఆ బాధ తగ్గించుకోవడం కోసం వెళ్తున్నాను అని చెప్పాడు. ఇంకప్పుడు మన నారదుడు ఏమంటున్నాడంటే ఆయనతో, విను పుత్రక, బాలుడవై అనయంబును క్రీడలందు ఆసక్త మనంబున తిరిగెడి ఈ కాలంబున నీకు అవమాన మానములు లేవు ఎందున్. పుత్రక, బాబు విను, నీకు ఒక మాట చెప్తాను. మా పిన్ని తిట్టింది, నాకు కోపం వచ్చింది, అందుకని నేను సాధించడానికి బయలుదేరాను అని అంటున్నావు. కానీ బాలుడివై ఉన్నావు, చిన్న పిల్లవాడివి. అనయంబున క్రీడలందు ఆసక్త మనసుతో ఉండాలి. ఆటల్లో ఉండాలి నీ మనసు. ఆ రకంగా తిరిగే ఈ కాలంలో, ఈ వయసులో నీకేముంటాయి? ఆటలుంటాయి. ఆడుకుంటూ తిరగవలసిన వయస్సులో నీకు అవమానమేమి, బహుమానమేమి, మానావమానాలు నీకెందుకుంటాయి? లేవు. నువ్వు అవన్నీ పట్టించుకోకు. కాన మనమున తద్వివేకంబు నీకు కలిగనేనియు. సంతోషకలితులైన పురుషులు ఆత్మీయ కర్మ విస్ఫురణ చేసి వితత సుఖ దుఃఖములు అనుభవింతురు ఎప్పుడు. కాబట్టి టెక్నికలీ నువ్వు చిన్న పిల్లవాడివి కాబట్టి
ఆడుకోపో. ఆటల్లో ఉండవలసి ఉన్న నీ మనసుకు ఈ మానావమానాలేమి అని చెప్తాను. అయినా గూడా నువ్వు లేదు లేదు నా మనసులో మానావమానాలున్నాయండి. ఆ వివేకం నాకు తెలుసు. నన్ను తిట్టారంటే నాకు తెలీదేంటి? నన్ను మెచ్చుకుంటే పొగిడారని తెలియకుండా ఉంటుందా? ఆ భేదం నాకు తెలుసు అని నువ్వు అన్నావంటే, ఆ విధంగా నీకు కలిగినేనియు. ఇంకొక మాట చెప్తానైతే. సంతోషకలితులైన పురుషులెవరున్నారో, ఎవరైతే ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, అటువంటి పురుషులు ఆత్మీయ కర్మ విస్ఫురణ చేసి వాళ్ళట్లా ఎందుకుంటారు? ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు ఎట్లా ఉండగలరు? వాళ్ళకి కష్టాలు లేవా అంటే ఉంటాయి. వాళ్లకు మాన అవమానాలుండవా అంటే ఉంటాయి. అయినా గూడా వాళ్ళెట్లా శాంతిగా ఉంటారు అంటే, వాళ్లకు ఆత్మీయ కర్మ విస్ఫురణ చేసి, ఏదో ప్రారబ్ధ కర్మ ఉన్నదిలే పోనీలే అనుకుంటారు. వాళ్లకు సుఖమో, దుఃఖమో విదితమైతే కలిగితే దుఃఖం కలిగితే ఇది నా ప్రారబ్ధ కర్మ పోనీలే అనుకుంటారు. సుఖం కలిగితే ఇది నా ప్రారబ్ధ కర్మ పోనీలే అనుకుంటారు. వాళ్ళు పట్టించుకోరు. ఆ అనుభవాన్ని పొందరు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు స్థిర చిత్తంతో ఉంటారు. పోనీ అట్లానైనా ట్రై చెయి. నువ్వు చిన్న పిల్లవాడివి గాబట్టి నీకు మానావమానాలు ఉండవలసిన పని లేదు. పట్టించుకోకు. లేదండి నాకు తెలుస్తున్నాయి నేను పెద్దవాడిని అన్నావనుకో, పోనీ పెద్దవాళ్ళేం జేస్తారు? బుద్ధి పరిణతి చెందిన వాళ్ళు మానావమానాలు పట్టించుకోరు. ఏది కలిగినా సరే ప్రారబ్ధ కర్మలే పోనీలే అనుకుంటారు. ఈ 2 విధాలుగా ఏదో ఒకటి నువ్వు ఆచరించు. సంతోషంగా ఉండు. అనవసరంగా మానావమానాలు పట్టించుకోకు. కావున వివేకంబు గల పురుషుండు తనకున్ ప్రాప్తంబులగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగా తలంచి తావన్మాత్రంబునన్ పరితుష్టుండగును. నీవును తల్లి చెప్పిన యోగ మార్గ ప్రకారంబున సర్వేశ్వర అనుగ్రహంబు పొందెదన్ అంటివేని. కాబట్టి వివేకం కలిగిన పురుషుడు తనకు ప్రాప్తించిన సుఖమో, దుఃఖమో ఏది ఆయనకు కలిగినా కూడా దైవవశంగా వచ్చిందిలే ప్రారబ్ధ కర్మానుసారంగా నాకు మంచో చెడో కలిగింది అని తలుచుకుంటాడని అనుకుంటాడు. తావత్ మాత్రంబునన్ అంత మాత్రానికే యదృచ్ఛాలాభ సంతుష్టుడై పరితుష్టుడై ఉంటాడు. అర్థమైందా? ఈ రెండిట్లలో ఏదో ఒకటి నువ్వు అవలంబించు. అయితే చిన్న పిల్లవాడిగా ఉండు. చిన్న పిల్లలకు మానావమానాలుండవు. లేదు నువ్వు పెద్దవాడిగా ఉండాలి అంటే పెద్ద మనసు చేసుకొని పెద్ద బుద్ధితో ఉండు. మానావమానాలు పట్టించుకోకు. ఈ రెండూ కాక మానావమానాలు పట్టించుకుని తీరుతానని నువ్వు అనుకుంటే, సరే ఇంకొకటి నీ తల్లి చెప్పిన యోగమాయ మీ అమ్మగారు చెప్పిన యోగ మార్గం ఒకటుంది గదా! ఆ ప్రకారంగా నువ్వు సర్వేశ్వరుణ్ణి అనుగ్రహింపచేసుకుంటానని అనుకుంటున్నావనుకో. దాని గురించి ఒక మాట చెప్తాను విను. అనగాత్మ యోగీంద్రులు అనయంబు ధర పెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని ప్రయోగ సమాధి నిష్టలంజేసి అయినను తెలియలేరు అతని మార్గము. అదిగానన్ అతడు దురారాధ్యుడగును నీకున్. ఉడుగుమో నిష్ఫల ఉద్యోగమిప్పుడో కాక నిశ్రేయస కాముడవగుదువేని తండ్రి వర్తించు తత్కాలమందు పూని సుఖ దుఃఖములు రెంటిలోన ఎద్ది దైవవశమున చేకురునో దానంజేసి డెందమున చాలా సంతుష్టి నందువాడు విమల విజ్ఞాని అనభువి వెలయుచుండో. అయినా సరే ఆ మానావమానాలు నాకున్నాయి. నేను బాధపడ్డాను. అందుకని సాధించడానికి వెళ్తున్నాను. మా అమ్మ చెప్పిన యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి సాధిస్తానని నువ్వు అనుకుంటున్నావనుకో. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను. ఓ అనఘాత్మ. నీకన్నా పెద్ద పెద్దవాళ్ళు, వయోవృద్ధులు, అనుభవ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, యోగ వృద్ధులు, పెద్దలు, యోగీంద్రులు అనయంబో ఎల్లవేళలా ఈ ధరన్ భూమి మీద పెక్కు జన్మంబులను పొందుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో జన్మల్లో
సాధించేదేమి అంటే నిస్సంగము. ఎంతో ప్రయత్నం చేస్తే నిస్సంగము. సంగము అంటే కోరిక. ఫలాంది కావాలి అని దాంతో తగులుకుని ఉండడము. సక్తమై ఉండడము. ఆసక్తి. ఆశలు. ఆ ఆశలు లేకుండా ఉండడం కోసమే కొన్ని జన్మలు పడుతుంది. అటువంటి స్థితికి వచ్చి, అటువంటి బుద్ధితో సమాధి స్థితిలో కూర్చుంటే, ప్రకృష్టమైన యోగ సమాధి స్థితిలో వాళ్ళు ఉంటే కూడా అయినను అతని మార్గము, ఆ ఆత్మతత్వం యొక్క మార్గము తెలియలేరు. తెలుసుకోవడం అంత సులువు కాదు. ఎటువంటి వాళ్ళకి? జ్ఞాన వయో అనుభవ తపో యోగ వృద్ధులకు కూడా ఎన్నో జన్మలు పడుతుంది. కోరికలను, కోపాలను తగ్గించుకుని, వైరాగ్యాన్ని పెంచుకుని, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంతో సాధన చేస్తే ఎన్నో జన్మల్లో జ్ఞానము కావలసిన ఆత్మజ్ఞానం కలిగి వాళ్ళు ఎప్పటికో తెలుసుకుంటారు. అది గానన్ కాబట్టి అతడు నీకు దురారాధ్యుడు అగును. నువ్వు ఆయన్ని అంత ఈజీగా ఆరాధించలేవు. ఎందుకు? ఆ కోపాలు, కోరికలు 2 ఉన్నాయి నీకు. మానావమానాలన్న ద్వంద్వాలతో ఉన్నావు నువ్వు. మనసు కలుషితమై ఉన్నది. అటువంటి నీకు భగవత్ ప్రాప్తి కలగడము కష్టము. ఒకవేళ నువ్వు వైరాగ్యం లేకుండా డైరెక్ట్‌గా జ్ఞానాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తే, యోగ మార్గంలో బలవంతంగా భగవంతుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తే, ఆయన దొరకడు, జారిపోతాడు. ఆయన్ని వదలకుండా పట్టుకోవడం ఎప్పుడు అంటే, జ్ఞాన వైరాగ్యాలు 2 ఉండాలి. ముందు వైరాగ్యం సాధించి, ఆ వైరాగ్యంతో పాటు జ్ఞానాన్ని పట్టుకున్నావంటే, అట్లానే జ్ఞానం లేకుండా వైరాగ్యం ఎట్లైనా కలగదు గాబట్టి, జ్ఞానంతో వైరాగ్యాన్ని పట్టుకుని, దాంతో ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నావంటే, ఈ జ్ఞాన వైరాగ్యాలు 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం లేకుండా వైరాగ్యం కలగదు. జ్ఞాన వైరాగ్యాలు 2 లేకుండా భగవత్ ప్రాప్తి ఉండదు. అయినా కూడా వైరాగ్యంతో సంబంధం లేదు. నాకు డైరెక్ట్‌గా నేను కోరుకున్నది కావాలి అంటే యోగంతో సాధించొచ్చు. కానీ భగవత్ ప్రాప్తి మాత్రం కలగదు. నీకు దురారాధ్యుడు. నువ్వు పొందలేవు. ఉడుగుమో వదిలిపెట్టు ఈ బుద్ధి, ఆలోచన. నిష్ఫల ఉద్యోగమిది. నీ ఉద్యోగము. ఏ ప్రయత్నం మొదలుపెడుతున్నావో అది నిష్ఫలము. ఇప్పుడు ఇటువంటి పని నువ్వు మొదలుపెట్టకు, ఆరంభించకు. కాక నిశ్రేయస కాముడవగుదువేని. నీకు నిజంగా నిశ్రేయసం కలగాలంటే ఇటువంటి కోపంతో వెళ్లి నువ్వు తప్పించి సాధిస్తే గూడా ఫలము అదే విధంగా దారుణంగా ఉంటుంది. నువ్వు కోపతాపాలు మాని, కోరికలు లేనివాడివై, నిష్కాముడివై, ఒకవేళ నిశ్రేయసం మాత్రం నాకు కావాలి, మోక్షం కావాలి నాకు అని కోరుకుని అందుకోసం ప్రయత్నం చేస్తే, గొప్ప పదవులు కావాలి, అందరికన్నా గొప్ప ఉన్నత స్థితి కావాలి, వీళ్ళందరికీ నా గొప్పతనం ఏంటో చూపించాలని ఈ గొప్పలకు పోకుండా, అన్నింటికన్నా ఏది శ్రేయస్కరమో, దేన్ని మించి ఇంకొక శ్రేయస్సన్నది లేదో, అటువంటి స్థితి కావాలనుకున్నావనుకో, తండ్రి అప్పుడు తత్కాలమందు వర్తించు. ఆ సమయమొస్తుంది అప్పుడు నీకు. ఈలోగా నువ్వు సాధన చేసుకో. ఈ కోపాలు, తాపాలు, కోరికలన్నీ తగ్గించుకో. వైరాగ్యం సాధించు. జ్ఞానంతో కూడి వ్యవహరిస్తూ ఉండు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు వృద్ధుడు అవుతావో, ఇప్పుడు నువ్వింకా జ్ఞానపరంగా బాలుడివి. అనుభవము లేదు, ఆలోచన లేదు, విచారణా శక్తి లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నావు. ఇటువంటి మనస్థితితో జ్ఞానం ఇంకా పరిణతి చెందని స్థితిలో, వైరాగ్యమే లేని స్థితిలో, కోపంతో తపించిపోతూ వెళ్లి నువ్వు తపస్సు చేస్తే నీకు కలిగే ఫలితం అటువంటిదే ఉంటుంది. ఇప్పుడు ఆగు. నువ్వు
ఆ కాలం వచ్చేదాకా ఆగి అంతవరకు జ్ఞాన వైరాగ్యాలు సాధించు. ఆ సాధన చేస్తూ ఉన్న సమయంలో ఎప్పుడైతే నువ్వు సిద్ధమవుతావో ఆత్మస్థితికి, అప్పుడే నీకా జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆత్మ సాధన చేయొచ్చు. అప్పుడు ఆ భగవద్ సాధన చెయ్యొచ్చు. నువ్వు ప్రాప్తించుకోవచ్చు. తెలుస్తున్నదా? ఆలోచించుకో. అందుకని ముందు నువ్వు చేయవలసిందేంటంటే ఫస్ట్ స్టెప్. నువ్వు లాస్ట్ స్టెప్ దాకా వెళ్లి కూర్చోకు. ఫస్ట్ స్టెప్ ఆలోచించుకో. పూనుకుని సుఖము లేదు, దుఃఖము లేదు. ఆ రెంటిలో ఏది దైవవశంగా నాకు చేకూరుతుందో, కలుగుతుందో, అదే నాకు చాలు అని దానం చేసి దాంతోటే దెందమున హృదయంలో చాలా సంతృప్తితో ఉండేవాడెవడుంటాడో, వాడు ఈ భూమిపైన విమల విజ్ఞాని అనన్ వెలయుచుండు. నిర్మలమైన విజ్ఞాని వాడు. స్వచ్ఛమైన శుద్ధ జ్ఞానం కలిగిన వాడు అని వాణ్ణంటారు. సుఖదుఖాలు రెండూ పట్టించుకోకుండా ఎప్పుడు ఆత్మతృప్తితో ఎవడుంటాడో వాడు శుద్ధ జ్ఞానాన్ని తెలిసి ఉన్నవాడు. అందుకోసం ముందు నువ్వు సాధన చెయ్యి. నీ చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం, నీ చిత్తాన్ని అందుకు సిద్ధం చేసుకోవడం, వీటి కోసం నువ్వు ముందు సాధన చెయ్యి. వాటి కోసం తప్పించు ఫస్ట్. మరియు గుణాఢ్యుండగు వానిన్ జూసి సంతోషించుచు, ఆభాసుండగు వానిన్ జూసి కరుణించుచు, సమానుని ఎడ మైత్రి సలుపుచు ప్రవర్తించుచున్నవాడు తాపత్రయాధికంబులన్ తొరంగును అని నారదుండు పలికినన్ విని ధ్రువుండు ఇట్లనియన్. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే, ముందు మానవమానాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కోపాలు, కోరికలు మొదలైన ద్వంద్వాలు వదిలిపెట్టు. వదిలిపెట్టి సర్వభూత హితే రతి కలిగి ఉండడం నేర్చుకో. అందరి పట్ల నీ వ్యవహారము మార్చుకో. నీకన్నా గుణాఢ్యుడై ఉన్నాడనుకో, నీకన్నా పెద్ద వయసులో ఉన్నాడు, నీకన్నా గొప్ప జ్ఞానంతో ఉన్నాడు, నీకన్నా ఎక్కువ ధనంతో ఉన్నాడు, నీకన్నా ఎక్కువ విద్యతో ఉన్నాడు, నీకన్నా ఎక్కువ ఉన్నాడనుకో, ఏదో ఒక గుణం వాడిలో నీకన్నా ఎక్కువ ఉంటే అటువంటి వాణ్ణి చూసి నువ్వు సంతోషించు. కుళ్ళుకోకు. ఆభాసుడు అంతకన్నా తక్కువున్నాడనుకో, నీకన్నా తెలివిలో, వయస్సులో, ఐశ్వర్యంలో, విద్యలో, ఆరోగ్యంలో ఏదైనా సరే నీకన్నా తక్కువున్న వాణ్ణి చూసి జాలిపడు. దయ చూపించు. కరుణ చూపించు. దయతో ఉండు. గుణాలలో నీకు సమానుడై ఎవడైనా ఉన్నాడనుకో, వాడితో మైత్రీ భావన పెట్టుకో. ఎవరైనా నీతో సమానంగా ఉంటే వాడికన్నా ఎక్కువగా ఉండాలి అని పోటీ మనస్తత్వం పెంచుకోకు. నీకన్నా అల్పుణ్ణి చూసి చులకన భావము, తిరస్కార భావంతో ఉండకు. నీకన్నా గొప్పవాణ్ణి చూసి ఈర్ష్య, అసూయ పొందకు. ఈ రకంగా నీలో ఎక్కడైనా నిర్దయ గాని, ఈర్ష్య, అసూయలు గాని, పోటీ మనస్తత్వాలు కానీ కనిపిస్తే వాటిని ముందు లేకుండా చేసుకో. అదే సమయంలో ఎక్కడెక్కడైతే నిర్దయను తగ్గించుకుంటూ పోతూ ఉన్నావో అక్కడక్కడ దయ పెరుగుతూ ఉండాలి. ఎక్కడెక్కడైతే నీకు సమానమైన వాళ్ళని చూసి సహించలేని స్థితి ఉంటే అది పోతూ సహనము, మైత్రీ భావం కలుగుతూ ఉండాలి. నీకన్నా గొప్పవాణ్ణి చూస్తే ఈర్ష్య కాకుండా సంతోషం కలుగుతూ ఉండాలి. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఆ రకంగా వర్తించుచున్నవాడు తాపత్రయాధికంబులను తొరంగును. తాపత్రయాలన్నీ ఉండవు వాడికి. అప్పుడు వాడి అంతఃకరణము నిర్మలమై ఉంటుంది. అటువంటి నిర్మలాంతఃకరణంతో వాడు భగవత్ ప్రాప్తిని పొందవచ్చు. భగవత్ ప్రాప్తిని సాధించవచ్చు అని నారదుడు పాపము ఉపదేశం చేశారు. దానికి మన ధ్రువుడు ఏమన్నాడంటే, అనగా ఈ శమంబు సుఖ దుఃఖ హతాత్ములగు పురుషులకు దుర్గమంబో అని కృపాయత్తుండవైన నీ చేత వినంబడే. అట్లైనన్
పరభయంకరంబగు క్షాత్రధర్మంబు నొందిన అవినీతుండనగు నేను సురుచి దురుక్తులను బాణంబుల వలన నిర్భిన్న హృదయండనగుట మదీయ చిత్తంబున శాంతి నిలువదో కావునన్ త్రిభువన ఉత్కృష్టంబును అనన్య అధిష్ఠితంబునగు పదంబును పొందన్ నిశ్చయించిన నాకు సాధు మార్గంబు నెరింగింపుమో. నీవు భగవంతుండగు అర్జుని ఊరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగత్ హితార్థంబు సూర్యుండునున్ పోల వర్తింతువో అని నన్విని. అనగా అంతా బానే ఉంది నారదుల వారు. కానీ ఈ శమమన్నది అంటే మనశ్శాంతి, కోపాలు తాపాలు లేకుండా, మానావమానాలను పట్టించుకోకుండా, సుఖ దుఃఖాలను తట్టుకుంటూ, నాకన్నా తక్కువ వాళ్ళని చూసి దయతో ఉంటూ, నాకన్నా పైనున్న వాళ్ళని చూసి సంతోషిస్తూ, నాకు సమానంగా ఉన్న వాళ్ళతోటి మైత్రీభావంతో ఇవన్నీ చేయాలంటే, ఇటువంటి శమం సాధించాలంటే, చిత్తశాంతి సాధించాలంటే సుఖ దుఃఖ హతాత్ములైన పురుషులకు, సుఖాలతో దుఃఖాలతో హతులై దెబ్బతిని బాధపడుతూ ఉన్న మనుషులుంటే అటువంటి వాళ్లకు ఈ శమము నువ్వు చెప్పే మనశ్శాంతి అన్నది దుర్గమము, దొరకదు అని కృపాయత్తుండవైన నీ చేత వినంబడే అని దయతో నువ్వే కదా చెప్పావు. నువ్వేం చెప్పావు దయతో? నాకు సుఖాలు దుఃఖాలతో తల్లడిల్లిపోతున్న వాళ్లకు మనశ్శాంతి ఉండదు, వాళ్లకు కుదరదు అని చెప్పావు కదా. నేను అటువంటి మనస్తోటే ఉన్నాను ఇప్పుడు. అట్లయినన్ పైగా అంత మాత్రమే కాదు, అసలు ఇప్పుడేదో మా పిన్ని తిట్టింది అని నాకు కోపం వచ్చిందంటే హఠాత్తుగా వచ్చిన కోపం కూడా కాదు ఇది. అసలు నా స్వభావమే అంత. పరభయంకరమైన క్షాత్రధర్మంలో ఉన్నాను నేను. మనకు రెండే రెండు ఉంటాయి భాగవతంలో, భారతంలో ఎక్కడైనా సరే. మన వ్యాసుల వారు ఎక్కడైనా ఏది చెప్పినా సరే రెండే చెప్తారు ఆయన. ఒకటి బ్రాహ్మము, ఒకటి క్షాత్రం చెప్తారు మోస్ట్లీ ఇట్లాంటి కంపారిజన్ చెప్పినప్పుడు. ఎందుకు అంటే బ్రాహ్మం అంటే బ్రహ్మ మార్గంలో, ఆత్మ మార్గంలో ఉండడము, క్షాత్రం అంటే ప్రపంచ మార్గంలో ఉండడము. కాబట్టి నేను భయంకరమైన శత్రువులను భయపెట్టుకుంటూ తిరిగే క్షాత్రధర్మంలో ఉన్నాను. ఇది రెండో కారణము. 3, అవినీతుడను, నాకు ఏ క్రమశిక్షణ డిసిప్లిన్ లేదు. ఇప్పుడేం చేస్తావు మరి నన్ను? నాలాంటి వాడికి నువ్వేం చెప్పగలవు? మనసు ఉపశమింపజేసుకో, మనశ్శాంతి సంపాదించుకో అని చెప్తే పనిచేస్తుందా? నాకు చేయదు కదా. సురుచి మా పిన్ని, ఆమె దురుక్తులన్న బాణాలు వదిలింది నా పైన. వాటి వల్ల వినిర్భిన్న హృదయండ నగుటన్, నా హృదయమంతా దెబ్బతిన్నది, చాలా గాయపడ్డాను. అటువంటి మదీయ చిత్తము శాంతించదో. నాకు శాంతి లేదండి, శాంతి లేదు. నువ్వు శాంతి కోసం ప్రయత్నం చేయమని చెప్తే ఎందుకు చేస్తాను? లేదు నాకు శాంతి, చేసే ఉద్దేశం కూడా లేదు. అసలు నా స్వభావం కూడా అట్లాంటిది కాదు. సుఖంతో దుఃఖంతో తల్లడిల్లిపోతున్న నాకు శాంతించు శాంతించు అని చెప్తావు. కాబట్టి ఇవన్నీ కాదు, ఈ మాటలన్నీ నాకు ఉపయోగపడని మాటలన్నీ చెప్పి ఉపయోగం లేదు, వేస్ట్, వ్యర్థం. నాకు కావాల్సింది ఏంటో నేను నీకు చెప్తాను. అది ఎట్లా సాధించుకోవచ్చో అంత మాత్రం నాకు చెప్పు. నీకు తోచింది నువ్వు నాకు చెప్పదు. నాకు మంచిది అని నువ్వు ఊహించి నువ్వు ఏదో ఒకటి నాకు చెప్తే నేను వినను. నాకు అవసరం లేదు. నాకేది కావాలో నేనే చెప్తాను. దాన్ని ఎట్లా సంపాదించుకోవాలో ఆ మార్గం నువ్వు ఆలోచించి నీకు తెలిస్తే చెప్పు. నాకేం కావాలో చెప్తాను విను. త్రిభువన ఉత్కృష్టమైన, ముల్లోకాల్లోకి కూడా ఉత్కృష్టమైన గొప్పదైన ఒక పదవి కావాలి. అనన్య అధిష్ఠితము, ఇంకెవ్వరూ ఇంతవరకు పొందని పదవి ఏదుందో అటువంటి పదవి కావాలి. అటువంటి పదవిని పొందడానికి నిశ్చయించుకొని కూర్చున్నాను నేను. ఇంతవరకు ఎవ్వరికీ రాని పొజిషన్ కావాలి, గొప్ప పేరు కావాలి. అందరూ వంగి వంగి నమస్కారాలు చేయాలి. అందరూ నా చుట్టూ తిరుగుతూ ఉండాలి, నన్ను మెచ్చుకుంటూ ఉండాలి, నేను చెప్పినట్టు వింటూ ఉండాలి. అటువంటి స్థితి కావాలి నాకు. ఇంతకు ముందు ఎవ్వరికీ దొరకని స్థితి, అటువంటిది నాకు కావాలని నేను నిర్ణయించుకున్నాను. అటువంటిది ఏదైనా ఉంటే సాధు మార్గం అది ఒకటి నాకు ఎరిగింపు. దానికి సాధించేందుకు మంచి మార్గం ఏదైనా ఉంటే అదోటి నాకు చెప్పు. నిన్నెందుకు అడుగుతున్నానంటే, నీవు భగవంతుడగు అర్జుని ఊరువు వలన జన్మించి
బ్రహ్మదేవుడికి ఊరు నుంచి జన్మించావు. వీణావాదనలన్నీ చేసుకుంటూ కుశలంగా తిరుగుతూ ఉంటావు. జగత్తుకి హితం కలిగించడం కోసం సూర్యుడిలాగా ఇంక అదే పనిగా తిరుగుతూ ఉన్న నీకు తెలుస్తాయి మరందుకని నీకు తెలిస్తే చెప్పు. నాకు కావాల్సింది ఎట్లా సాధించాలో నువ్వు జెప్పు. నువ్వు ఇది సాధించు అని నువ్వు ఊహించి నాకొకటి చెప్పకు. నేను వినను. నాకొద్దు. వైరాగ్యం గదా నువ్వు సాధించాలంటున్నావు. నాకొద్దు వైరాగ్యం. జ్ఞానం గూడా అవసరం లేదు. నాకు గొప్ప పదవి కావాలి. జ్ఞాన వైరాగ్యాలు సాధించని చెప్పి నువ్వు నేనొకటి కోరుకుంటుంటే నువ్వు ఇంకోటి జెప్తే నాకేమైనా పనికొస్తుందా? అన్నప్పుడు నారదుడు ఇట్లనెను. అప్పుడు నారదుల వారు అటువంటి సాధకుడికి జ్ఞాన వైరాగ్యాలొద్దు. గొప్ప పదవి కావాలి అని కోరుకుంటున్న వాడికి యోగంతో నేనేమో సాధిస్తాను. జ్ఞానం వద్దు, వైరాగ్యం వద్దు గానీ యోగంతో మాత్రం చాలా గొప్ప పదవిని సాధిస్తాను అని కోరుకుంటున్న వాడికి మరి వాడికి తగిన విధంగా ఉపదేశం చేయాలి గాబట్టి, పోనీ ఈ విధంగానైనా ఆ మార్గంలో పడతాడేమో ఇప్పుడు గాకపోతే ఎప్పటికో ఒకప్పటికి తెలుస్తుందేమో అనుకుని ఆయనేం చెప్తున్నారంటే, అనగా నీకొక మాట చెప్తాను విను. నీవు ఆ మహాత్ముని అజస్ర ధ్యాన ప్రవణ చిత్తుండవై భజింపుము. నీకు ఈ మార్గము మీ అమ్మగారు చూపించిన యోగ మార్గం ఏమున్నదో, ఆ యోగ మార్గాన్ని సాధించడం కోసము ఆ మహాత్ముణ్ణి అజస్ర ధ్యాన ప్రవణ చిత్తుడవై, అజస్రము అంటే ఎడతెగని ధ్యానంతో పూజించు. ఎందుకు అంటే ఇక్కడ నారదుడు గూడా జనన్యా అభిహితః పంథాః ఏదైతే నీకు నిశ్రేయసమని మీ అమ్మ ఆలోచించి నీ మంచి కోసము నీకు హితకరమైన ఒక మార్గాన్ని చూపించిందో, ఆ మార్గం ఎవరు? భగవంతుడే నీకు మార్గము అని ఆమె చెప్పి పంపించింది గాబట్టి, నువ్విప్పుడేం చెయ్యంటే, ఆయనను భజించు అని ఉపాసన ఎట్లా చెయ్యాలి అని నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే జ్ఞాన మార్గం అవసరం లేదన్నాడు గాబట్టి, ఇంక ఉపాసన కోసము చెప్తూ ఉన్నారు మన నారదుల వారు. ఆయనేమంటున్నారంటే, పురుషుడు ఎవరైనా సరే మనిషి తవిలి కోరుకుని చతుర్విధ పురుషార్థ శ్రేయస్సు చతుర్విధ పురుషార్థాలుంటాయి. ధర్మార్థ కామ మోక్షాలని. అవి పొందాలి అని పొందెదన్ అని పొందుతాను అని ఆత్మన్ మనసులో కోరుకుంటే అప్పుడు ధరన్ ఈ భూమి మీద తత్ప్రాప్తికి దాన్ని ప్రాప్తించుకోవడం కోసము హేతువు మార్గము ఒక్కటే. హరిపద యుగళంబు దక్కన్ ఆ హరిపాద పద్మాలు తప్ప అన్యము కలదే వేరే మార్గమున్నదా? నువ్వు ఎంత గొప్ప పదవి కావాలి, ఈ భూమి మీద గావాలి, మొత్తం ఈ ముల్లోకాల్లో గావాలి అంటే గూడా ఏ లోకమైనా సరే దానికి గూడా నీకే కోరిక ఉన్నా దాన్ని తీర్చేది హరి ఒక్కడే. నువ్వు ఆ కోరికలు ఇహపరాల కోసం కోరుకోవచ్చు, మోక్షం కోసం గూడా కోరుకోవచ్చు. ధర్మార్థ కామాల కోసం కోరుకోవచ్చు, మోక్షం కోసం కూడా కోరుకోవచ్చు. నీ కోరిక ఏదైనా సరే, దేని గురించి నీ కోరిక ఉన్నా గూడా చేరుకోవాల్సింది మాత్రం అక్కడికే. కాబట్టి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. కావున వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకున్ సరసగుణ చనుము మేలు సమకురు నచటన్. వర శ్రేష్టమైన ఆ యమునా నది ఒడ్డున ఒక హరి సాన్నిధ్యము సన్నిధానమున్నది. అది శుచి అయి ఉంటుంది, అతి పుణ్యకరమై ఉంటుంది. ఆ రకంగా ఉన్నది దానికి మధువనమని పేరున్నది. ఆ మధువనానికి వెళ్ళు చనుము. అక్కడ అచ్చటన్ నీకు మేలు సమకూరును. నీకు మంచి జరుగుతుంది. నువ్వా ఇక్కడి నుంచి ఆ యమునా నది తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళు. అక్కడేం జెయ్యాలంటే, ఆ యమునా తటిని శుభతోయములన్ కృంకి నిష్ఠతోన్ అచ్చటన్ నారాయణునకు నమస్కృతులు ఆయతమతి చేసి చేయుము యమ నియమములన్. ఆ యమునా నది దగ్గరికి వెళ్ళు. తటిని అంటే తటములతో ఉన్నది తటిని. అంటే నది అని అర్థం. యమునా నది యొక్క మంగళకరమైన
నీళ్లు ప్రవహిస్తూ ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ నీళ్లలో కృంకి అంటే స్నానం చేసి, నిష్ఠతో ఉండి అక్కడ నారాయణుడికి నమస్కారం చేస్తూ ఆయతమతిన్ విశాలమైన బుద్ధితో నారాయణుడికి నమస్కారం చేసి, యమనియమములతో నువ్వు ఇప్పుడు యోగం మొదలుపెట్టు. నువ్వు యోగమే కావాలని అడిగావు గదా! నువ్వు జ్ఞాన వైరాగ్యాలు వద్దులెండి పక్కన పెట్టండి. నాకు యోగ మార్గంలో నేను కోరుకున్న పదవి పొందే మార్గం చూపించన్నావు గదా! సరే అట్లా చెప్తాను పట్టు. ప్రపంచంలో ఇక్కడ లోకాల్లో, ముల్లోకాల్లో ఉన్నది సాధించడానికి ఒక మార్గం ఉంటుంది. దాన్ని సాధించుకో పట్టు. యమ నియమాలు ఉండాలి మరి దానికి ఫస్ట్ స్టెప్. ఫస్ట్ 2 స్టెప్స్ ఏంటంటే యమం ఒకటి, నియమం ఒకటి. అవి మళ్ళీ ఒక 10 రకాలుగా ఉంటాయి. కూర్చొని వాటన్నిటిని జేసుకో. వాటితో పాటు ఏం చెయ్యాలంటే, ఉచితంబులగు కుశాచినంబులం చేసి, ఒక ఆసనంబు కల్పించుకుని, త్రివృత్ ప్రాణాయామంబుల చేతన్ ప్రాణేంద్రియ మనోమలంబులను చాంచల్య దోషంబుల ప్రత్యాహరించి స్థిరంబైన చిత్తంబున ముందు ఉచితమైన చక్కటి కుశలు, దర్భలు, అజినము, చర్మములు అటువంటివన్నీ తెచ్చుకో. ఒక ఆసనం కల్పించుకో, కూర్చో. ఎవరూ లేని ఏకాంతమైన ప్రదేశంలో, శుచి అయిన ప్రదేశంలో చక్కటి ఆసనాన్ని కల్పించుకో. ఆసన జయం సాధించు. అటు ఇటు తిరగాలి, అది ఇది చూడాలి అన్న ఆలోచన మానేయి. దిక్కులు చూడ్డం మానేయి. శరీరం కూడా కదిలించకుండా నడుము, మెడ, తల అన్నీ ఒకే వరుసలో ఉండేట్టుగా, నిటారుగా ఉండేట్టు కూర్చో. జారీల బడి కూర్చోవడం, పడుకుంటూ లేస్తూ చేయడము, అటు ఇటు తిరుగుతూ అవన్నీ యోగా, మెడిటేషన్ అనుకుంటూ చేయరాదు. కూర్చో. కదలకుండా నిష్ఠగా కూర్చో. ఆ విధంగా ఆసన జయం సాధించు. తర్వాత యమము, నియమము, ఆసనము అయిన తర్వాత ప్రాణాయామం ఉంటుంది. త్రివృత్ ప్రాణాయామంబుల చేతన్ కుంభకము, రేచకము, పూరకము అని 3 విధాలుగా ఉంటాయి. గాలి పీల్చుకుని ఆపి వదలడము. గాలి మొత్తం వదిలిపెట్టి ఆపి మళ్ళీ పీల్చుకోవడము. ఈ రకంగా రకరకాల కాంబినేషన్‌లో దాన్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ రకంగా చేస్తూ ప్రాణాల మీద అంటే ఊపిర్ల మీద నువ్వు నియంత్రణ సాధించాలి. దాని పేరు శ్వాస జయము. ఆ రకంగా వచ్చిన తర్వాత ఇంకా మూడో స్టెప్ అంటే మొత్తం కలిపిది ఐదో స్టెప్. ఫస్ట్‌ది యమము, రెండోది నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, ఇప్పుడు ఐదోది ప్రత్యాహారం కావాలి. కాబట్టి నీ ప్రాణాల్ని నియంత్రించిన తర్వాత ఇంద్రియ వ్యాపారాలను, మనోవృత్తులను కూడా ఏ చాంచల్యం లేకుండా ఆపేయి, నిలిపేయి. ఇంద్రియాలు కంటికి చూడాలి అని, చెవికి ఏదో వినాలని, నోటికి మాట్లాడాలని, రుచి చూడాలని ఇట్లాంటివేమీ లేకుండా కాళ్ళు, చేతులు అవన్నీ ఆపేసి, మనసుని కూడా ఎటు పోనివ్వకుండా కూర్చోపెట్టు. ఆ విధంగా వాటన్నింటిని ప్రపంచంలో తిరగకుండా వెనక్కి తీసుకునిరా. ప్రత్యాహరించు వాటిని. వెనక్కి తిప్పు. లోపలికి తీసుకునిరా. ఇంక స్థిరంగా ముందు శరీరాన్ని నిలిపిన తర్వాత, ప్రాణాలను నిలిపిన తర్వాత, ఇంద్రియాలను నిలిపిన తర్వాత, మనసుని నిలిపి స్థిరమైన చిత్తంతో ఉన్నవాడివై అప్పుడేం చెయ్యంటే, ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుడు, స్నిగ్ధ ప్రసన్న ఆనన ఈక్షణుడు, సురుచిర నాసుడు, శుభ్రూయుగుడు, సుఖపోల తలుడు, సుందరుడు, హరినీల సంశోభితాంగుడు, తరుణుడు, అరుణావలోకన ఓష్ట అధరుడు, కరుణా సముద్రుడు, పురుషార్థ నిధి, ప్రణతాశ్రయుడు, శోభనకరుడు, లలిత శ్రీవత్స లక్షణ లక్షితుడు, సర్వలోక శరణ్యుడు, సర్వసాక్షి, పురుష లక్షణయుక్తుడు, పుణ్యశాలి, అసిత మేఘ నిభశ్యాముడు, అవ్యయుడు ఆయనను నువ్వు మనసులో ధ్యానం చేయి. ఎంతవరకు వచ్చింది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ కావాలి కదా. దేన్ని ధరించు? భగవన్మూర్తిని నీ హృదయ పుండరీకంలో ధరించు. ఆ రూపాన్ని నేను చెప్తాను. ధ్యాన వస్తువుగా దీన్ని నువ్వు గ్రహించు. ఆశ్రయించిన వాళ్లకు ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం ఎప్పుడూ సుముఖంగా ఉంటాడు. అంటే నా వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు అని నీ మనసులో ధ్యానం చేయి.
స్నిగ్ధ ప్రసన్న ఆనన ఈక్షణుడు. నీపైన స్నేహంతో కూడి ఉన్న, ప్రసన్నంగా ఉన్న ఆననము ముఖము, కన్నులు ఉన్నాయి. నీ మనసులో నువ్వు ధ్యానం చేస్తున్న ధ్యానమూర్తి, నువ్వు ఆయన్నే చూస్తూ ఉంటే, ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు అని నువ్వు ధ్యానం చెయ్యి. ఆయన ముఖము నవ్వుతూ ఉన్నది. ఆయన కన్నులు కూడా దయతో నవ్వుతూ ఉన్నాయి నిన్ను చూస్తూ. ఆ విధంగా నువ్వు ధ్యానం చెయ్యి. అట్లానే ఆయన సురుచిర అంటే చాలా రుచులతో, రోచులతో అందంగా ఉన్న నాసిక ముక్కుతో ఉన్నాడు. చక్కగా అందమైన ముక్కుతో ఉన్నాడు. సుభ్రూయుడు ఆయన కనుబొమ్మలు ఎంతో అందంగా వంపు తిరిగి ఉన్నాయి ధనుస్సులాగా. సుఖపోల తలుడు బుగ్గలు చాలా అందంగా అద్దాల్లాగా చెక్కిళ్ళున్నాయి. చాలా సుందరంగా ఉన్నాడు. హరినీల మణులతో శోభిస్తూ ఉన్న ఆ కాంతులతో ఉన్న శరీరంతో ఉన్నాడు. తరుణ వయస్సులో ఉన్నాడు. కొద్దిగా ఎరుపెక్కి ఉన్న చూపులతో, ఎర్రగా ఉన్న అందమైన పెదవులతో ఉన్నాడు. దయా సముద్రమై ఉన్నాడు. పురుషార్థాలకు పెన్నిధి అయి ఉన్నాడు. ప్రణత ఆశ్రయుడు, నమస్కరించిన వాళ్లకు ఆశ్రయాన్నిచ్చేవాడు. శోభనకరుడు, మంగళాలను కల్పించేవాడు. లలితమైన అందమైన శ్రీవత్స లక్షణాన్ని, లాంఛనాన్ని, చిహ్నాన్ని కలిగి ఉన్నవాడు. సర్వలోకాలకు శరణమై ఉన్నవాడు ఆశ్రయుడు. సర్వసాక్షి అన్నింటినీ చూస్తూ ఉన్నవాడు, నిన్ను నీ హృత్కమలంలో చూస్తూ ఉన్నాడు అని నువ్వు ధ్యానం చెయ్యి. పురుష లక్షణయుక్తుడు ఇప్పుడు ఒక పురుషాకారాన్ని ధరించాడని సాకారంగా మూర్తిగా నువ్వు చూడు. కాకా పురిసేతే ఇతి లేదా పూర్ణత్వాత్ ఇతి లేదా అన్నింటినీ పూరించేవాడు, పరిపూర్ణమై ఉన్నవాడు అని నీ ఇష్టం వచ్చిన విధంగా ఆ పురుషుణ్ణి నువ్వు ధ్యానిస్తూ ఉండు. ఆ పుణ్యశాలిని అసిత మేఘ నిభశ్యాముణ్ణి, అతసి పుష్పంలాగా లేదా మరీ నల్లటి మేఘంలాగా ఉన్న శ్యామలమైన దేహ కాంతులతో ఉన్నాడు. అవ్యయుడు. ఆయన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. మరియును ఆయన ఇంకా ఎట్లా ఉన్నాడు, నీ మనసులో ఆయన ఎట్లా దర్శనమిస్తూ ఉన్నాడు. హార కిరీట కేయూర కంకణ ఘన భూషితుడు, కంకణ ఘన భూషణుడు, ఆశ్రిత పోషణుడు, లాలిత కాంచీకలాప శోభిత కటిమండలుడు, అంచిత కుండలుడు, మహనీయ కౌస్తుభ మణిఘృణిచారు గ్రైవేయకుండు, ఆనందదాయకుడు, సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు, భువన ప్రశస్తుడు అజ్జుడు, కమ్ర సౌరభ వనమాలికాధరుడు, హత విమోహుడు, నవ్య పీతాంబరుడు, లలిత కాంచన నూపుర అలంకృతుడు, నిరతిశయ సద్గుణుడు, దర్శనీయ తముడు. చక్కటి హారాలతో, కిరీటంతో, కేయూరములు భుజకీర్తులతో, కంకణములు, ఘనమైన ఆభరణాలు అన్నీ ధరించి ఉన్నవాడు ఘనభూషణుడు. ఆశ్రయించిన వాళ్ళని పోషించేవాడు. లాలితమైన అందమైన కాంచీకలాపము, నడుముకు వడ్డాణంతో శోభిల్లుతూ ఉన్న నడుముతో, కటిమండలంతో ఉన్నవాడు. అంచితమైన అందమైన కుండలములతో ఉన్నవాడు. మహనీయమైన కౌస్తుభ మణుల యొక్క ఘృణములు, ఘృణి అంటే కాంతి, కాంతులతో చారు అందంగా ఉన్న గ్రైవేయకుడు. మెడతో ఆయన మెడలో అందమైన కౌస్తుభ మణులు ప్రకాశిస్తూ ఉండగా, కౌస్తుభ మణి ప్రకాశిస్తూ ఉండగా ఆనందాన్ని ప్రదానం చేస్తూ ఉన్నవాడు. సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ హస్తుడు, ఘనమైన శంఖము, చక్రము, గదా పద్మాలను పుచ్చుకుని ఉన్నాడు. చతుర్బాహువుగా కనిపిస్తూ ఉన్నాడు. భువన ప్రశస్తుడు, త్రిభువనాల్లో కూడా ప్రశస్తమైన వాడు, అందరూ చెప్పుకునేవాడు. అజ్జుడు జన్మలేనివాడు. కమ్రము, కమ్ అంటే సుఖం అనర్థము. దాన్ని రమింపచేయడం కోసము సుఖాన్ని అందించేవాడు అని, సుఖాన్ని కలిగించేవాడు కమ్రం అంటే. ఆనందదాయకుడు, సౌరభమైన వనమాలికాధరుడు, చక్కటి సువాసనలతో ఉన్న
పువ్వుల దండలు ధరించి ఉన్నవాడు, హత విమోహుడు, ఏ మోహము లేనివాడు, నవ్య పీతాంబరుడు, సరికొత్త పచ్చటి పట్టుబట్టలు ధరించి ఉన్నవాడు, లలితమైన కాంచన నూపుర అలంకృతుడు, బంగారపు గజ్జెలు ధరించి ఉన్నవాడు, నిరతిశయ సద్గుణుడు. ఇంకా ఈయన దగ్గర ఉన్న సద్గుణాలు అంతా ఇంత గాదు. ఇంక దాన్ని మించి ఇంకెక్కడా ఉండవు. దర్శనీయతముడు, ఎంతో అందమైన, దర్శనీయమైన రూపంతో ఉన్నవాడు అని మీరు ధ్యానం చేసుకోండి. ఎవరెవరైతే ఇది వింటున్నారో వాళ్ళు నేను చెప్తూ ఉండగా మనసులో ఆ రూపం కదిలి ఉండొచ్చు. ఈ రకంగా మనకు ధ్యాన వస్తువులను చూపిస్తూనే ఉంటారు. మీకు మీ బుద్ధి పుట్టిన విధంగా, మీకు ఇచ్చ వచ్చిన విధంగా మీరు భావన చేయొచ్చు. వీళ్ళిక్కడ శాంపిల్‌కి చెప్తారు మన గురువులు. వ్యాసుల వారు ఎన్నో చోట్ల ఎన్నో ధ్యాన వస్తువులను ఇచ్చారు. 1, 2 కాదు వందల కొద్దీ ఇచ్చారు. మీరవన్నీ వాడుకోవచ్చు. లేదా మీరు గూడా మార్చుకోవచ్చు. పర్సనలైజ్ చేసుకోవచ్చు. మీ మనసు నిలబడి ఉండడము అతి ముఖ్యము. ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మీరు భావన చేద్దామని ఆలోచన చేయవలసిన పని లేదు. ఎందుకంటే మనము భావన చేస్తున్న మూర్తి నిరాకారము. దానికి ఆకారం లేదు. కానీ మనము ధ్యానం చేయడం కోసం మనకు ఏ మూర్తి తలుచుకుంటే మనసాగుతుందో, అక్కడే ఉంటుందో అటువంటి మూర్తిని మనం కూడా మన హృత్కమలంలో దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎట్లా చేయొచ్చు, ఎట్లా కావాలంటే ఈ విధంగా ఉంటుందని ఊహించుకోమని చూపిస్తారు. సరస మనోలోచన ముత్కరుడు, హృత్పద్మ కర్ణికా నివసిత విస్ఫురత్ ఉరునఖ మణిశోభిత చరణ సరోజాతుడు, అతుల శాంతుడు ఘనుడు. సరసమైన మనస్సు లోచనములతో కన్నులతో ఉన్నాడు. నా మనసుకి, నా చూపులకు ముత్ అంటే మోదము, సంతోషాన్ని కలిగించేవాడు. మనస్సులో ఏ మూర్తిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ మూర్తి మనసులో కదులుతూ ఉంటే, కనిపిస్తూ ఉంటే దాన్ని దర్శిస్తూ ఎంతో మోదాన్ని, సంతోషాన్ని పొందుతూ ఉన్నాను. ఆ విధంగా ధ్యానం చేస్తున్న వాళ్ళ హృదయాలన్న పద్మాలు, హృత్పద్మాలు. వాటిలోని కర్ణికల్లో నివసిస్తూ ఉన్న విస్ఫురితమైన, ప్రకాశిస్తున్న ఉరు నఖములతో గొప్ప ఘనమైన గోర్లతో ఆ గోర్లు మణుల్లాగా ప్రకాశిస్తూ ఉంటే, నా హృత్కమలం పైన మోపి ఉన్న పాదాలు. పాదాలు ఒకటే ఉండవు గదా! పాదాలుంటే పిక్కలు ఉంటాయి, మోకాళ్ళు ఉంటాయి, ఊరుగులు ఉంటాయి, నడుము ఉంటుంది, ఉదరము ఉంటుంది, నాభి ఉంటుంది, వక్షస్థలం ఉంటుంది, భుజాలు ఉంటాయి, అందమైన శంఖం లాంటి కంఠము ఉంటుంది, చక్కటి చుబుకము, గడ్డము ఉంటుంది, అందమైన చెక్కిళ్ళుంటాయి, శ్రీకారం లాంటి చెవులు ఉంటాయి, విశాలమైన కన్నులుంటాయి, నల్లటి ఉంగరాల జుట్టుంటుంది, ఘనమైన కిరీటాలుంటాయి. యజ్ఞోపవీతాలు ముత్యాలతో చేసి వేసుకుంటారు. ఇంక అన్నీ ఉంటాయి. మొత్తము కుండలాల దగ్గర నుంచి మొదలుపెట్టి. అవన్నీ శోభిస్తూ ఉండగా, ఆ విధంగా ఆయన నా మనసులో శాంతుడై ఆ ఘనుడు నిలబడి ఉన్నాడు, లేదా కూర్చుని ఉన్నాడు, లేదా పడుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి పురుషోత్తము పూజించుచు హృదయగతుండును సానురాగ విలోకనుడు వరద శ్రేష్ఠుడు అగు నారాయణున్ ఏకాగ్ర చిత్తంబునన్ ధ్యానంబు చేయుచు పరమ నివృత్తి మార్గంబున జాతుడైన పురుషోత్తముని దివ్యమంగళ స్వరూపంబు చిత్తంబునన్ తగిలిన మరల మగుడనేరదో. ఆ విధంగా ఉన్న పురుషోత్తముని నువ్వు మనస్సులోనే పూజిస్తూ ఉండు. ఆయన ఎక్కడున్నాడు? బయట కాదు, నీ హృదయంలోనే. అంతటా ఉన్నవాడు అక్కడ కూడా ఉంటాడు. నువ్వు అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టు. బయట చూసావంటే మనసు అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు ఆల్రెడీ కష్టపడి యమనియమాల తర్వాత ఆసన ప్రాణాయామాన్ని సాధించి దాని తర్వాత ప్రత్యాహారం చేసావు గదా! నీ కళ్ళు, చెవులు అవన్నీ వెనక నుంచి ప్రపంచంలో నుంచి ఇటు తిప్పి నీ లోపల కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ బయట నువ్వు మూర్తులు అవన్నీ చూసావనుకో మళ్ళీ అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. నువ్వు ముందైతే మనసులో నుంచి మొదలుపెట్టు. ఇంకా తర్వాత
అక్కడ కుదరట్లేదు అంటే, ఎదురుగా అయినా సరే మూర్తిని పెట్టుకొని ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదో ఒకటి అసలు ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడైనా ఉంటాడు. నీ హృదయంలో కూడా ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. అంత దగ్గరగా ఉన్నాడు. అది ముఖ్యము. ఆయన సానురాగ విలోకనుడు. అనురాగంతో కూడిన కన్నులతో ఉన్నాడు. చూపులతో. వరదాలు, వరాలిచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడాయన. వరదుడు. వరదుల్లోనే ఆయన శ్రేష్ఠుడు. అటువంటి నారాయణుడిని నువ్వు ఏకాగ్ర చిత్తంతో, అనేకాగ్ర చిత్తం గాదు. నీ బుద్ధి అనేకంగా, అనేక విధాలుగా పరిపరి దిక్కుల్లో ప్రయాణం చేయరాదు. నీ బుద్ధి ఏకాగ్రమై ఉండాలి. ఈ ఒక్క విషయం మీదే ఉండాలి. ఆ విధంగా ఉంచి దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. పరమ నివృత్తితో ఉండాలి. మిగిలిన వాటన్నిటిని వదిలిపెట్టి ఇదొక్కటే కావాలి అని పట్టుకోవాలి. ఆ రకంగా ధ్యాతుడైన పురుషోత్తముడు. ఆ విధంగా అన్నీ బయటివన్నీ కంప్లీట్‌గా కట్ చేసి, వెనక్కి తిప్పి అక్కడే ఉంచేసావంటే, అప్పుడు నీ చిత్తంలోనే ఆ దివ్యమంగళ స్వరూపము ఒకవేళ కలిగిందా, ఇంక దాన్ని తగులుకున్న మనసు మరల మగుడనేరదు, వెనక్కి తిరిగి రాదు. అదీనుగాక ఏ మంత్రం పేని సప్తవాసరంబులు పఠించినన్ ఖేచరులన్ కనుగొన్నో సామర్థ్యంబు కలుగునో. ఇంకిప్పుడు ధ్యానం వరకొచ్చావు గదా! ఆ ధ్యాన స్థితిలో దేన్ని ధ్యానించాలి? రూపం చెప్పాను గదా! రూపాన్ని నీ మనసన్న చూపుతో చూస్తూ ఉన్నావు గదా! ఆ మనసుతోనే దేన్ని ధ్యానించాలి? మననము దేని గురించి చెయ్యాలి అని ఒక మంత్రం చెప్తాను. నువ్వు ధ్యానం చేయడం కోసం ధ్యాన వస్తువుగా ఒక రూపాన్ని వర్ణించాను గదా! ఇప్పుడు ఆ వర్ణించిన రూపము గురించి నువ్వు మననం చేయడం కోసము ఒక మంత్రం చెప్తాను. ఈ చెప్పిన మంత్రాన్ని ఎవరైనా సరే ఒక 7 రోజులు జపించారనుకో, వాళ్ళు ఖేచరులను, ఆకాశంలో తిరిగే వాళ్ళను గూడా చూసేందుకు కావాల్సిన సామర్థ్యం వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఎందుకు అంటే, మనము పతంజలి యోగ మార్గంలో, పతంజలి యోగ సూత్రాలు చదువుకుంటున్నప్పుడు చూసాము. ఎక్కడో ఉన్న వస్తువులు నా దగ్గరికి రావడము, ఏదో నేల మాళిగల్లో ఉన్నవన్నీ నా కళ్ళకు క్లియర్‌గా కనిపించడము, నేను కోరుకుంటే అందరూ నా వశమైపోవడము, నేను కావాలంటే చాలా తేలికైపోవడము, లేదా బాగా బలమైపోవడం, బాగా బరువుగా మారిపోవడము, లేదా ఆకాశంలో నుంచి ఎగురుతూ వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ ఏవేవో చాలా కలుగుతాయి. ఎన్నో సిద్ధులు. అవేం చేయాలంటే నీకొక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మననం చేస్తూ, ఈ రూపాన్ని ధ్యానం చేస్తూ, నువ్వు ఒకవేళ శ్రద్ధగా ప్రయత్నం చేస్తే రకరకాల సిద్ధులు నువ్వు సాధించొచ్చు. ఒకటి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఎవరైనా ఈ మంత్రాన్ని 7 రోజులు జపించారంటే వాళ్లకు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళందరూ సూక్ష్మ రూపాల్లో తిరుగుతున్న దేవతలు, గంధర్వులు లాంటి వాళ్ళు గూడా కనిపిస్తారు. అట్లాంటివన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చెయ్యి అంటే, ఈ మంత్రాన్ని పెట్టుకుని నేను చూపించిన రూపంతో ధ్యానం చెయ్యి. ఎట్లా చెయ్యాలి అంటే 2 రకాలుగా చెయ్యాలి. నువ్వు ఒకవేళ కావాలి అంటే నీ ఎదురుగా ఏదైనా ఒక మూర్తిని పెట్టుకుని, ఆ మూర్తికి ద్రవ్యాలతో ద్రవ్యమయమైన పూజ కూడా చెయ్యొచ్చు. కాక ఇప్పుడు నేను చెప్పిన మూర్తిని మనసులో పెట్టుకుని మానసికమైన పూజ కూడా చెయ్యొచ్చు. 2 చెయ్యొచ్చు. ద్రవ్యమయమైన శారీరకమైన పూజ చెయ్యొచ్చు. లేదా ద్రవ్యాలేమి వస్తువులు అవసరం లేదు. మానసికమైన పూజ కూడా చెయ్యొచ్చు. మనసులో కూడా ఇవన్నీ నేను ఈ పూలు అవన్నీ సమర్పిస్తున్నాను అని ధ్యానం చేస్తూ ఈ విధంగా చెయ్యొచ్చు. కావాలంటే 2 కూడా చెయ్యొచ్చు. ఎట్లా అంటే దూర్వాంకురస్యామన్ జలజంబులను చారు జలజనయనును తులసీ దళంబుల తులసికాదాముని మాల్యంబులను సునైర్మల్య చరితున్ పత్రంబులను పక్షిపత్రుని కడు వన్యమూలంబులను ఆదిమూల ఘనుని అంచిత భూర్జత్వక్ ఆది నిర్మిత వివిధ అంబరంబులను పీతాంబరధరున్ తనరు భక్తిని మృత్ శిలా దారు రచిత రూపముల యందు కాని నిరూఢమైన సలిలముల యందు గాని సుస్థలములందు కాని పూజింపవలయును
ఆ కమలనాభుడిని. ఆ కమలనాభుడిని నువ్వు నీకిష్టమొచ్చిన ఏదైనా స్థలంలో పూజ చేసుకోవచ్చు. ఏ రూపంగా అంటే బయట బాహ్యంగా చేసుకోదలుచుకుంటే నీళ్ళలో ఉన్నాడు నారాయణమూర్తి అని, చెట్టులో ఉన్నాడు అని, లేదా భూమంతా ఉన్నాడు అని, ఈ కొండలో ఉన్నాడు అని, ఏ విధంగానైనా సరే నీకు బయట కనిపించేదేదైనా సరే, కొండ చుట్టూ తిరుగుతూ గిరి ప్రదక్షిణాలన్నీ చేస్తూ కొండను కూడా పూజన చేయొచ్చు భగవత్ స్వరూపంగా. లేదా భూమిని మొత్తాన్ని చేయొచ్చు. లేదా నీళ్లను, సముద్రాన్ని, ఏదైనా నదిని, జలపాతాలను లేదా చెట్లను, తులసి చెట్టయినా సరే ఏదైనా సరే నీకిష్టం వచ్చినది ఒకటి చెట్లో, ఏదో నీళ్ళో, ఏదో ఏవైనా సరే ఆ రకంగా చేయొచ్చు. లేదా ఇంకొక విధంగా ఏం చేయొచ్చంటే మట్టితోటో, శిల అంటే రాతితోటో, దారు అంటే చెక్కతోటో, మట్టితో చేసిన ప్రతిమలో, చెక్కతో చేసిన మూర్తిలో, శిలలు అంటే రాతితో చెక్కిన శిల్పాలో ఏవైనా సరే రచించుకో ఒకటి తయారు చేసుకొని, ఆ రూపాల్లో నిజంగా ఈ తత్వము ఉన్నది అని నువ్వు ఏది భావన చేస్తున్నావో ఆ స్వరూపం అందులో ఉన్నది అన్న నిరూఢమైన నమ్మకంతో నువ్వేం చెయ్యొచ్చు అంటే దూర్వాంకురాలు తీసుకొనొచ్చి, అంకురములు అంటే లేతగా అప్పుడప్పుడే మొలుస్తూ ఉన్న గడ్డి తీసుకొనొచ్చి, ఏవో లేత గరికెలతో ఆ దూర్వాంకుర శ్యాముడిని లేత గరికెలాగా, గడ్డిలాగా ఉన్న ఏ రంగు ఉంటుందో అటువంటి శ్యామల వర్ణంలో ఉన్నవాడిని అటువంటి ధ్యానం చేస్తూ, ఆయా పత్రాలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. లేదా చారు జలజ నయనుడిని ఆహా! నీ కన్నులు ఎంత అందంగా ఉన్నాయి అని మనసులో భావన చేస్తూ, ఎదురుగా ఉన్న ఏ ప్రతిమనో, నీరో, చెట్టో ఏదైనా సరే నీకిష్టం వచ్చిన దానికి పువ్వులను పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆయన మెడలో ఉన్న తులసి మాలను, వనమాలను వాటిని చూస్తూ తులసి దళాలతో పూజ చేయొచ్చు. ఆయన ఎంత నిర్మలమైన నడవడి కలిగిన వాడు కదా! అని ఆలోచిస్తూ చక్కటి మాలలను తెచ్చి, ఆ మాలలతో పూలమాలలతో ఆయన్ని అలంకరిస్తూ పూజ చేయవచ్చు. పక్షిపత్రుడు పక్షి గరుత్మంతుడి పైన ప్రయాణం చేసేవాడు అని మనసులో ఆయన గరుత్మంతుడి పైన వెళ్తూ ఉన్నారు అని భావన చేస్తూ పత్రాలతో పూజ చేయవచ్చు. ఈ రకంగా చేస్తూ ఆది మూల పురుషుడు, ఆది మూల ఘనుడు ఆయనకు వన్య మూలాలను వనంలో నువ్వు ఏ మధువనంలో ఉన్నావో అక్కడ చుట్టుపక్కల దొరికేవన్నీ. లేదా ఊళ్ళో ఉంటే ఊళ్ళో దొరికేవి. ఎక్కడుంటే అక్కడ ఆ చుట్టుపక్కల నీకేం దొరుకుతాయో ఆ మూలాలతో, పళ్ళతో, కందమూలాలతో వాటితో పూజ చెయ్యి. అట్లానే భూర్జ త్వక్, భూర్జ వృక్షము దాని యొక్క త్వక్కు అంటే బెరడు. దాంతో తయారు చేసిన నార వస్త్రాలేవున్నాయో, వాటితో ఆ పీతాంబరధరుణ్ణి, ఆ అంబరములతో నీకెట్లా కావాలంటే అట్లా భక్తి ఉండాలి, నిరూఢంగా ఉండాలి. చక్కటి స్థలము, బయట స్థలము స్వచ్ఛంగా ఉండాలి. నీ మనస్థితి గూడా అట్లానే ఉండాలి. ఇంక కూర్చొని నువ్వు పూజ చేస్తూ ఉండు. నేను చెప్పిన మంత్రాన్ని మననం చేస్తూ, ఆ మూర్తిని ధ్యానం చేస్తూ, ఎదురుగా ఉన్న మూర్తులను నువ్వు తయారు చేసుకున్న కల్పించిన మూర్తులను పెట్టుకొని నువ్వు పూజ చేయొచ్చు. ఈ 3 ఉండాలి. మనోవాక్కాయాలు 3 యాక్టివేట్ అయ్యి ఉండాలి. మనసెక్కడో ఉండి మననం లేదు. వాక్ ఏదేదో చదువుతూ ఉంటుంది. దానికి చేస్తున్న క్రియకు సంబంధం లేదు. ఆ రకంగా చేయొద్దు. చేతులేవో చేస్తూ ఉన్నాయి. నోరేదో చదువుతున్నది. మనసెక్కడో ఉన్నది గాదు. మనసులో నువ్వు ఏమి మననం చేస్తున్నావో అది మంత్రము. చేతులతో ఏది చేస్తున్నావో అది తంత్రము. దాంతో పాటే ఏ మూర్తులతో నువ్వు పూజలు చేస్తున్నావో అది యంత్రము. అన్నీ కూడి రావాలి. మనోవాక్కాయాలు నీ మాటలు నువ్వు చదువుతున్నవి బయటికి చదువుతున్న జపం బయటికైనా చేయొచ్చు జపం కావాలంటే. మనసులో దాని గురించి వర్ణన చేశాను గదా! నువ్వు ధ్యానం చెయ్యి. ఇంక కూర్చొని ఆ విధంగా నువ్వు ధృతితో ధృతచిత్తుడు, శాంతుడు, నియత పరిభాషణుడు, సుమహిత ఆచరుడు, వర్ణిత హరిమంగళ గుణుడు, మిత వన్య అసనుడు అగుచూ మెలగగవలయన్. ధృతము చిత్తము దృఢంగా ఉండాలి. శాంతమై ఉండాలి తప్పనిసరి.
శాంతి ఎక్కడుంటుందండి నాకు? శాంతి ఉండడం కష్టం అంటే మరి శాంతి అవసరం. శాంతి లేకుండా దీన్ని సాధించలేవు. అది ఫస్ట్ రిక్వైర్మెంట్ అది. నియమితమైన పరిభాషణుడు ఎక్కువ మాట్లాడొద్దు. సుమహిత ఆచారుడు గొప్ప ఆచారము బ్రహ్మచర్యం కావాలి. వర్ణిత హరిమంగళ గుణుడు హరి యొక్క మంగళ గుణాలను వర్ణిస్తూ ఉండాలి. అదే పనిగా భావన చేస్తూ చెప్తూ ఉండాలి. మిత వన్య అసనుడు వనంలో దొరికేవేవైనా సరే కందమూలాలు, ఫలాలు, తేనె మొదలైనవి ఏవి తినదలుచుకుంటే అవి మితంగా, పరిమితంగా తినాలి. ఆ రకంగా ఉంటూ అక్కడ మెలుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ శ్లోకుడు పుండరీకాక్షుడు నిజమాయ స్వేచ్ఛావతార చరితంబుల చేత అచింత్యముగా ఎద్ది చేయునో అద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయంతగున్. ధ్యానం ఎట్లా చెయ్యాలి? ఆ ఉత్తమ శ్లోకుడు అందరి చేత చెప్పబడేవాడు. పుండరీకాక్షుడు తన మాయ చేత స్వేచ్ఛగా అవతారాలను ధరించాడు. ఆయన అచింత్యమైన, అనూహ్యమైన కర్మలు చేశాడు అని తలుచుకుంటూ ఆయన ఏమి చేశాడో వాటినే హృదయగతంగా ధ్యానం చేయాలి. అది విషయము. ధారణ కోసం నీకు ఒక వస్తువునిచ్చాను గదా! రూపాన్ని వర్ణించాను. అది ధారణ చేయమని జెప్పాను గదా! మననం చేస్తూ నువ్వు ఆ ధ్యాన వస్తువును ధారణలో పెట్టుకోవడం కోసం మంత్రం గూడా ఇచ్చాను గదా! ఇప్పుడు నువ్వు ధ్యానాన్ని కంటిన్యూ చేయడానికి ఓన్లీ మంత్రం సరిపోదు. ఒకటే మంత్రము అదే పనిగా చెప్తూ పోతే కొంతసేపు మనసు నిలబడుతుంది. కానీ అది మళ్ళీ జారిపోతుంది. కాబట్టి ఏం చెయ్యంటే కథలున్నవి అందుకే. ఈ కథలు కథలుగా చెప్తూ ఉన్నవి ఏవున్నాయో ఆయన అవతారాలు, ఆయన చరిత్రలు వాటన్నింటిని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు అక్కడే ఉంటుంది కదలకుండా. ఆ రకంగా ధ్యానం కొనసాగిస్తూ ఉండు. మరియు కార్యబుద్ధించేసి చేయంబడు పూజా విశేషంబుల సర్వేశ్వరునికి సమర్పింపవలయు. నువ్వు ఇంతకుముందు ఈ విధంగా పూజ చెయ్యాలి, ఈ రకంగా నమస్కారం చెయ్యాలి, ఇదిగో ఈ విధంగా మంత్రం చదవాలి, పువ్వులు పెట్టాలి, నైవేద్యం పెట్టాలని ఏవి నీకు తెలిసాయో ఇంతకుముందు చేస్తూ వచ్చినవేవున్నాయో వాటన్నింటిని బెట్టుకుని, ఆ పూజా విశేషాలతోటే మళ్ళీ కొత్తగా నువ్వు వేరే రకం పూజలు చేయవలసిన పని లేదు. ధ్యానం ఎట్లా చెయ్యాలి అంటే చూపిస్తున్నాను నేను. కదలకుండా కూర్చో, మనసులో భావన చెయ్యి, ఆలోచన చెయ్యి, మననం చెయ్యి అది మంత్రము. ఆ తర్వాత అవే గుణాలు, అవే నామాలు, అవే కథలు, అవే చరిత్రలు భావన చేస్తూ ఉంటే మనసు అక్కడే ఉంటుంది. ఇంకిప్పుడు ఆ మంత్రాన్నేం చెయ్యాలంటే నువ్వు సర్వేశ్వరుడికే సమర్పిస్తూ, ఆ మననమంతా దాని పరంగానే చేస్తూ ఉండాలి. ఇట్లు మనోవాక్కాయ కర్మంబుల చేత మనోగతం బగునట్లుగా భక్తియుక్తంబులైన పూజలను చేతన్ పూజింపబడి, ఈ రకంగా నీ మనస్సు, నీ వాక్కులు, నీ కాయము 3 మూడింటి చేత పూజింపబడుతూ నీ మనోగతమై ఉన్న నీ మనస్సులోనే ఉన్న ఆ పరాత్పరుణ్ణి ఆ భక్తితో నువ్వు ఆ పూజలతో పూజిస్తే వాటి చేత పూజింపబడి ఆ సర్వేశ్వరుడు మాయాభిభూతులుగాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన అభిమతార్థంబునిచ్చును. మాయకు లోను కాకుండా ఉండి ఎవరైతే పురుషులు నిష్కపటంగా మాయ లేకుండా అంటే నిష్కపటంగా ఎవరైతే ఆయన్ని ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్లకు ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పుకునే పురుషార్థాల్లో వాళ్ళకి ఏది అభిమతము, వాళ్ళకి ఏది కావాలో ఆ అర్థాన్నే వాళ్ళు కోరుకున్న దాన్నే ఆయన ఇస్తాడు. ఆయన టెక్నికల్లీ ఏదైనా ఇవ్వగలడో ఈ విషయం గుర్తుపెట్టుకో. వింటున్నావా ధ్రువ? ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకవేళ నువ్వు కపటంతో, మాయతో కోరుకుంటే కూడా నీ మనసులో ఏదుందో తెలుసుకొని ఆయన అదే ఇస్తాడు. ఒకవేళ నువ్వు మాయ లేకుండా నిష్కపటంగా నాకు ధర్మం కావాలి, అర్థం కావాలి, కామం కావాలని కోరుకుంటే అవి కూడా ఇస్తాడు. అయితే విరక్తితో ఉన్నవాడు విరక్తుండగువాడు నిరంతర భావంబైన భక్తి యోగంబునం చేసి మోక్షంబు కొరకు భజించును. అయితే వైరాగ్యం ఉంటే మాత్రము మోక్షం కావాలని కోరుకుంటారు. ధర్మార్థ కామాలు సరే గాని, నాకు మోక్షం కావాలని కోరుకుంటారు. నువ్వు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. వైరాగ్యం లేకపోతే కోరికలతో ఉన్నావంటే ధర్మార్థ కామాలు, ఇహాలు, పరాలు కోరుకోవచ్చు. అవి కూడా ఇస్తాడు. అయితే నువ్వెప్పుడైతే మోక్షం కావాలని కోరుకుంటావో దానికి రిక్వైర్మెంట్ ప్రీ రిక్విజిట్ విరక్తి కావాలి. వైరాగ్యం ఉండాలి.
వైరాగ్యం ఉన్నవాళ్ళు మోక్షాన్ని కోరుకుంటారు. అది ఆయన దాన్ని కూడా ఇవ్వగలడు ఆయన ముకుందుడు. అది విషయము. నువ్వు ఎట్లైనా చెయ్యొచ్చు. నువ్వు కావాలంటే చిన్న చితకా సిద్ధులు ఎక్కడెక్కడో ఉన్నవి నాకిక్కడికి రావాలి. నేను తలుచుకోగానే ఎక్కడికో వెళ్ళిపోవాలి. నేను బాగా బలంగా ఉండాలి ఆంజనేయ స్వామిలాగా అని ఇట్లాంటివి కోరుకుంటే అవి గూడా వస్తాయి. లేదా ఇదిగో ఇహం కావాలి, పరం కావాలి అని ఏవి కోరుకున్నా వస్తాయి. లేదా అసలు ఏకంగా మోక్షం కావాలంటే గూడా వస్తుంది. ఇదే విషయము. పద్ధతిదే. టెక్నిక్ మారదు. నువ్వు ఏది కోరుకుంటావో దాన్ని బట్టి నీకు కలిగేది కలుగుతుంది అని చెప్పినన్ విని ధ్రువుడు నారదునకున్ ప్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జన సేవ్యంబై సకల సిద్ధులను సంగుచు భగవత్ పాద సరోజ అలంకృతంబైన మధువనంబున కుంజనియన్. ఇంకా అప్పుడు ఆ ధ్రువుడు నారదుడి మాటను విన్నాడు. ప్రదక్షిణ పూర్వకంగా ఆయనకు నమస్కారం చేశాడు. ఇంక అక్కడి నుంచి బయలుదేరి మహర్షులందరి చేత సేవింపబడే సకల సిద్ధులను వసంగే భగవత్ పాద సరోజాల చేత అలంకరించబడి ఉండే ఆ మధువనానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ తర్వాత ఏం జరిగింది ఊళ్ళో అన్న విషయం, ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ మన ధ్రువుడి పరిస్థితి, ఆయన ఏం సాధించాడు, ఏమి కోల్పోయాడు, ఏమి చేశాడు అన్న విషయాలన్నీ మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.